హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు డిజైన్ యువర్ గోల్ యూట్యూబ్ ఛానల్. ఆల్రెడీ మన ఛానల్లో థర్డ్ క్లాస్కి సంబంధించి 1 మరియు 2 చాప్టర్ని ఆల్రెడీ పోస్ట్ చేయడం అయితే జరిగింది. ఇప్పుడు మనం ఈ వీడియోలో థర్డ్ చాప్టర్ అయిన మన చుట్టూ ఉన్న జంతువులు చాప్టర్ గురించి క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఆల్రెడీ మన ఛానల్లో కరెంట్ అఫైర్స్కి సంబంధించిన వీక్లీ ఒక వీడియో అయితే పోస్ట్ చేయడం జరుగుతుంది. ఆ వీడియో కూడా మీరు ఎవరైనా చూడనట్లయితే ఒకసారి చూడండి. ఇక వీడియోలోకి వెళ్తే ఇప్పుడు మనం ఈరోజు నేర్చుకోబోయే టాపిక్ వచ్చి ఈవీఎస్ థర్డ్ క్లాస్ 3వ లెసన్ అయిన 3వ చాప్టర్ అయిన మన చుట్టూ ఉన్న జంతువులు. ఇందులో మనం నేర్చుకోబోయేది పెంపుడు జంతువులు, వన్యమృగాలు, జంతువులు నివసించే స్థలం ఆధారంగా వాటి యొక్క జంతువుల గురించి, అలాగే జంతువులు వివిధ రకాల ఆహారాన్ని తీసుకుంటాయి దానికి సంబంధించిన వర్గీకరణ గురించి ఈ చాప్టర్లో మనం నేర్చుకుంటాము. మొదటగా పెంపుడు జంతువులు. మన ఇల్లులో మనతో పాటు నివసించే పిల్లులు, కుక్కలు మొదలైన వాటి జంతువులను మనం పెంపుడు జంతువులు అని అంటాము. కుక్కలు మన ఇండ్లకు కాపలాగా ఉండటమే కాకుండా దొంగల్ని పట్టుకోవడానికి కూడా సహాయపడతాయి. మన ఇళ్లలో పెంపుడు జంతువులు మనకు సహాయపడటమే కాకుండా సంతోషాన్ని కూడా పంచుతాయి. పిల్లులు ఎలుకలను పట్టుకుంటాయి. ఆవులు, మేకలు, గొర్రెలు, బాతులు, గుర్రాల్ని సాలల్లో ఉంచుతారు. అంటే అవి నివసించే ప్రదేశం. ఆవులు మనకు పాలుని ఇస్తాయి. ఎద్దులు మరియు దున్నలు వ్యవసాయ పనుల్లో సహాయపడతాయి. కోడిపెట్టెలు, బాతులు గుడ్లు పెడతాయి. మేకలు పాలు, మాంసాన్ని ఇస్తాయి. గుర్రాలు, గాడిదలు బరువులు మోయడానికి ఉపయోగిస్తాము. ఇప్పుడు పైన చెప్పుకున్నవన్నీ జంతువులు, మనం మచ్చిక చేసుకునే జంతువులు. ఇక నెక్స్ట్ చూసినట్లయితే వన్యమృగాలు. సింహం, పులి, ఎలుగుబంటి, ఏనుగు మొదలైన జంతువులు అడవుల్లో నివసిస్తాయి. వీటిని మనం అడవి జంతువులు లేదా వైల్డ్ ఎనిమల్స్ అని, వన్యమృగాలు అని అంటాము. ఇవి మనుషులు సహాయం లేకుండా స్వతంత్రంగా జీవిస్తుంది. ఈ జంతువులు ఒక చోటి నుండి మరో చోటికి వివిధ రకాలుగా చలిస్తాయి. వాటి గురించి మనం ఒకసారి చూసినట్లయితే పావురం, కాకి ఇవి ఎగరగలవు. బల్లి, పాము ఇవి పాకగలవు. పులి, కుక్క నడవగలదు. కంగారు, కుందేలు ఇవి గెంతగలదు. ఆక్టోపస్ మరియు చేపలు ఇవి ఈదగలవు. మరియు కప్ప మరియు కోతి ఇవి దుముకగలవు. ఇక్కడ చెప్పిన ఎగ్జాంపుల్స్ అన్నీ మనకు ఈ చాప్టర్లో మెన్షన్ చేసినవి. నెక్స్ట్ చూసినట్లయితే జంతువులు నివసించే స్థలం ఆధారంగా ఇవి మనం 3 రకాలుగా చెప్పుకోవచ్చు. మొదటిది భూచర జీవులు, రెండవది జలచర జీవులు, మూడవది ఉభయచర జీవులు. ఈ భూచర జీవులు అనేవి నేల మీద నివసించే జంతువులను భూచర జీవులు అని అంటాము. ఆవు, కుక్క, పిల్లి, కోడి మొదలైనవి నేలపై నివసిస్తాయి. కాకి, పిచ్చుక, గుడ్లగూబ, కోతి, మిడత ఈ మొదలైన జంతువులు చెట్ల మీద నివసిస్తాయి. ఈ కాకి, పిచ్చుక, గుడ్లగూబ అనేవి గూళ్ళు కట్టుకొని నివసిస్తుంది. నెక్స్ట్ చూసినట్లయితే జలచర జీవులు. నీటిలో నివసించే జంతువుల్ని మనం జలచర జీవులు అని అంటాము. వీటికి పడవ ఆకారపు శరీరం, వాజాలు, మొప్పలు, తోక ఇవన్నీ నీటిలో నివసించడానికి వీటికి సహాయపడుతుంది. నెక్స్ట్ చూసినట్లయితే ఉభయచర జీవులు. ఈ ఉభయచర జీవులు నేల మీదను అలాగే నీటిలోనూ నివసించే జంతువుల్ని మనం ఉభయచర జీవులు అని అంటాము. తేమగా ఉండే చర్మం, వేల మధ్య చర్మం, బలమైన వెనక కాళ్ళు వీటికి నేల మీద మరియు నీటిలో నివసించడానికి ఉపయోగపడుతుంది. ఉదాహరణకు కప్ప మరియు సాలమాండర్. ఈ ఎగ్జాంపుల్స్ అనేవి మనకు ఎగ్జామ్స్లో అడిగే అవకాశం అయితే ఉంటుంది. నెక్స్ట్ చూసినట్లయితే జంతువులు వివిధ రకాల ఆహారం తీసుకుంటాయి. వీటి గురించి చూసినట్లయితే ఇక్కడ మనం 4 విధాలుగా చెప్పుకోవచ్చు. శాకాహారులు, మాంసాహారులు, ఉభయహారులు మరియు సహజ పారిశుధ్య కార్మికులు. మొదటగా మనం శాకాహారుల గురించి చూసినట్లయితే మొక్కల నుండి లభించే పదార్థాలు తీసుకునే జంతువులను మనం శాకాహారులు అని అంటాము. ఆవులు, ఎద్దులు, గాడిదలు, గుర్రాలు, ఏనుగులు, జింకలు మొదలైనవి మొక్కల నుంచి లభించే పదార్థాలను తీసుకుంటాయి. అందుకే వీటిని మనం శాకాహారులు అని అంటాము. ఈ సీతాకోక చిలుకలు
తేనెటీగలు పుష్పాల్లోని మకరందాన్ని పీల్చుకుంటాయి. నెక్స్ట్ చూసినట్లయితే మాంసాహారులు. ఇవి మొక్కల నుంచి లభించే పదార్థాలు మరియు ఇతర జంతువుల మాంసాన్ని తినే జంతువులను మనం ఉభయహారులు అని అంటాము. నెక్స్ట్ చూసినట్లయితే సహజ పారిశుధ్య కార్మికులు. ఈ రాబందులు, కాకులు, నక్కలు ఇవి చనిపోయిన మరియు కుళ్ళిపోయిన జంతు కళేబరాల్ని తింటూ ఉంటాయి. అందుకే వీటిని ఇప్పటి వరకు చెప్పుకున్నవి మనం ఈ థర్డ్ క్లాస్ మన చుట్టూ ఉండే జంతువుల చాప్టర్ నుంచి నేర్చుకునే ఇంపార్టెంట్ టాపిక్స్. మరలా ఒకసారి చూసినట్లయితే ఈ చాప్టర్లో మనం పెంపుడు జంతువులు, వన్యమృగాలు, అలాగే భూచర జీవులు, జలచర జీవులు, ఉభయచర జీవులు, అలాగే వాటి తీసుకునే ఆహారం బట్టి శాకాహారులు, మాంసాహారులు, ఉభయహారులు మరియు సహజ పారిశుధ్య కార్మికుల గురించి ఇప్పటి వరకు మనం నేర్చుకున్నది 3వ తరగతి 3వ లెసన్ అయిన మన చుట్టూ ఉన్న జంతువులు చాప్టర్ గురించి మనం నేర్చుకున్నాము. నెక్స్ట్ వీడియోలో 4వ చాప్టర్ గురించి చెప్పడం జరుగుతుంది. ఇప్పటి వరకు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.